జగన్ ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేడు అని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన జగన్ చాప్టర్ క్లోజ్ అన్నారు మంత్రి సవిత. పెనుకొండ అన్య క్యాంటీన్ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత అమరావతిపై తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి సవిత. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి నాశనం చేసిన జగన్ చాప్టర్ ఇక ముగిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ఎంతోమంది రైతులు, మహిళలు చేసిన పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అన్య క్యాంటీన్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమరావతిని ఏకైక రాజధానిగా తీర్మానం చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్ర రాజధానిని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని విమర్శించిన మంత్రి సవిత ఆ చీకటి రోజులు పోయాయన్నారు. జగన్ రాజకీయ శకం ముగిసిపోయిందని, ఆయన మళ్ళీ సీఎం అయ్యే ప్రసక్తి లేదని ఆమె తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం. మరి మొన్నటి రోజున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్ కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14-19లో మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్న వారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుణ్య నదుల నుంచి, మరి పుణ్యభూమి నుంచి, మరి భూమి, మరి మట్టి, మరి నీరు అన్నీ మన ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి మరి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి భ్రష్టు పెట్టించటం, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అదే మాటే అన్నాం, అమరావతి రాజధాని అన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి అన్నాం. ఈ రోజు కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొంతమంది దుష్ట శక్తులు అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, మాకు రాజారెడ్డి రాజ్యాంగమే కావాలి, 5 సంవత్సరాలు 19లో ఒక్క అవకాశం అని చెప్పి ఒక పిచ్చోడికి రాయిస్తే ఆ పిచ్చోడు ఏం చేశాడో 5 ఏళ్ళు మనం చూసాం. మరి మళ్ళీ అధికారం ప్రజలందరూ పిచ్చోడికి బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. మరి అధికారంలోకి మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు శతవేగంగా మరి పనులు కూడా మొదలు పెట్టాం. మరి ఇది చట్టబద్ధంగా చేయాలి, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు, యువతను బెదిరిస్తాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే 11 సార్లు జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై ఒకసారి నేను స్వాగతిస్తానంటారు, ఒకసారి నేను వద్దంటారు, నేను కాదు అన్నానంటాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అంటారు, వారి పార్ట్నర్ ఆ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా మరి భావితరాలతో ఆడుకున్నారు. మరి మొన్నటి రోజున ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకి బాధ్యత ఉన్నా మరి అసెంబ్లీలో చట్టబద్ధంగా మేము తీర్మానం చేయటానికి కూడా మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా పిలవడం జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి రారు,
ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే అమలుపరచాలంటారు. అసెంబ్లీలో ఏ రోజు వచ్చి చర్చించరు. మరి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నీతి నిజాయితీ నిబద్ధత భావితరాల భవిష్యత్తు కోసం ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం తీర్మానం చేసి పంపించాం, కేంద్రానికి పంపించాం. నిన్నటి రోజున మరి పార్లమెంట్లో మరి లోక్సభలో పాస్ కావడం, ఈరోజు రాజ్యసభలో పాస్ కావడం నిజంగా యావత్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పిచ్చోడు చేసిన పనికి ఈరోజు 30 సంవత్సరాల భావితరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే భావితరాల కోసం ఒక పెద్ద రాజధానిని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే నగరాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైటెక్ సిటీ కావచ్చు, మరి ఈరోజు హైటెక్ సిటీ నుంచి ఆ రాష్ట్రానికి ఎంత సంపద వస్తూ ఉందో మనందరికీ తెలుసు. అలాంటి రాజధానిని మరి ప్రపంచంలోనే మరి భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో మనం నిర్మాణం చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఒక పక్క యువతకు మరి మహిళలకు మరి నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి నిజంగానే ఒక్క మాట ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నవేంద్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూర్చోడానికి కుర్చీ కూడా లేదన్న విషయం మనందరికీ తెలుసు. మరి భావితరాల కోసం ఒక్క మాట ల్యాండ్ పూలింగ్, ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ₹1 కూడా ఖర్చు కాకుండా 33 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న ఏకైక వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మరి ముందుండి రైతులు కూడా ముందుకు వచ్చిన వారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి అమరావతి రైతులు నిజంగానే తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు మరి ఈరోజు రాజధాని కోసం ఇవ్వటం, మరి వారిని కూడా ఏ విధంగా అవమానపరిచాడో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు. మరి ఈరోజు లోక్సభలో తీర్మానం చేయటం, లోక్సభలో బిల్లు పాస్ కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎలాగో అధికారంలోకి రాలేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఒకసారి 3 ముక్కల రాజధాని అంటాడు, మళ్ళా నిన్నటి రోజున ఏది మావిగానంట. ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా దొబ్బిందో ఏమో మాకు తెలియటం లేదు. కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. మేమందరం అంబేద్కర్ రాజ్యాంగంలోనే అమలు పరుస్తాం. నీ ఆటలు సాగవు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు మరొక్కసారి. ఎందుకంటే నిన్న అసెంబ్లీకి వాళ్ళు రాలేదు వైసీపీ పార్టీ వారు. పార్లమెంట్లో నిన్నటి రోజు కూడా ఒక్క భారతదేశంలో ఉండే ఎంపీలందరూ మరి ఆమోదిస్తే మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మరి తీర్మానానికి మరి అంగీకారం తెలియకుండా వాకౌట్ చేసిపోయారు. ఈరోజు రాజ్యసభలో వాకౌట్ చేసిపోయినారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడికి ఒక్కసారి పరిపాలనిస్తే ఏం జరిగిందో, మరి ఈ పిచ్చోడికి ఇంక జీవితంలో ఎప్పుడూ ఇంకా అధికారం ఇవ్వరన్నది ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. మరి ఈరోజు నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్గా దీనికి పునాదులు వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాట మీద కూడా ఆయనకి చిత్తశుద్ధి ఉండదు. కట్టుబడి దానికి ఉండాలని ఆయనకి లేదు. ఆయన ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. మరి ఈరోజు చట్టసభలంటే ఆయనకి గౌరవం లేదు, అభివృద్ధి అంటే బాధ్యత లేదు, మహిళలంటే గౌరవం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదనుకుంటా. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. పిచ్చోడికి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఏమైపోయిందని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ ఎవరు పరిగణలోకి తీసుకునే ఆలోచనలో కూడా లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చారిత్రాత్మకమైనటువంటి శుభదినం అనే చెప్పాలి. అమరావతి రాజధానిగా అప్పటి కూటమి ప్రభుత్వం రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి రాజధాని లేని పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు కూడా ఒక రాజధాని ఉండాలనే సంకల్పంతో అమరావతి రాజధాని కోసం ఆయన ప్రయత్నం చేసి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ అనేటువంటి విధానాన్ని కొత్తగా భారతదేశంలో ఎవరూ చేయలేని ఒక పనిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రవేశపెడితే ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త నూతన విధానంతో రైతులందరినీ ఒప్పించి 33,000 ఎకరాలు అమరావతి కోసం త్యాగం చేసిన రైతుల యొక్క కళ ఈరోజు నిజం కాబోతా ఉన్నది. అలాగే ఆ 33,000 ఎకరాలు రాజధాని
హక్కు ఇచ్చినటువంటి రైతులకు వాళ్ళ త్యాగాలను అప్పటి ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజధాని మీద విషంకక్కతో ఇది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడం, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, దానికే 3-3.5 సంవత్సరం ఖర్చు అయిపోతే లాస్ట్ ఇయర్లో రాజధానికి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు కట్టి ఈరోజు అక్కడ ఎన్నో భవనాలు సుమారుగా ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నర్ బంగ్లా, విఐపీస్ ఆఫీస్ అన్నీ కూడా 90% కంప్లీట్ అయ్యి 10-15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నిదర్శనాలు కూడా అక్కడ ఉన్నాయి. అది కూడా అంతా మర్చిపోయి విషంకక్కతో ఈ రాజధాని పూర్తి అయితే చంద్రబాబు నాయుడికి దేశీయంగా అంతర్జాతీయంగా పేరు వస్తుంది అనేటి కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజే ప్రజావేదిక కూల్చి అమరావతిని ఆయన ఒక శ్మశానంగా మారుస్తానని శపథం చేసుకుని అలాగే ప్రవర్తించడం, ఆ రాజధాని కోసం ఎవరైతే భూములకి త్యాగం చేశారో మహిళలందరూ ముందుకొచ్చి ధర్నా కూర్చుంటే 300 రోజులైనా పక్కనే తాడేపల్లిలో ఉన్న సీఎం గారు ఇంత పెద్ద ఎత్తున ప్రజల పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళని పరామర్శించకుండా నేను న్యాయం చేస్తానేటువంటి మాట కూడా మాట్లాడుకోకుండా విచక్షణారహితంగా అంటే మహిళలను చూడకుండా దుర్మార్గంగా ఈనాతీనంగా హింసించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు అమరావతి టు దేవస్థానమైన ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు అన్ని వర్గాలు కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అడుగడుగునా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టి రోడ్లలో కూడా పెట్టినట్టు ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. మరి ఈరోజు అవన్నిటి చూసుకొని ఈరోజు మళ్ళీ ఎందుకంటే ఈ జగన్మోహన్ లాంటి పిచ్చి తుగ్గులకులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నాడు, మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు తయారుగా అవుతున్న ఉద్దేశంతోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతి యొక్క ఆవశ్యకతను గుర్తించి ఈరోజు అమరావతికి సుమారుగా బడ్జెట్లో కూడా 20-30 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం, ఇంకా గ్రాంట్ రూపంలో ఇవ్వడం, లోన్ రూపం ఇవ్వడం అన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే ఈరోజు అమరావతికి పూర్తి భరోసా ఇచ్చి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానితో పాటు దేశీయ అంతర్జాతీయ సంస్థలను కూడా అమరావతిలో రావడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఒక చంద్రబాబును విజన్ ద్వారా రావడం. ఎందుకంటే గతంలో ఆయన హైదరాబాద్ నగరం సైబరాబాద్ నగరాన్ని నిర్మించి హైదరాబాద్నే ముగటమలేని ఒక మహా రాజధానిగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకు ఉన్నది. ఆ యొక్క నమ్మకంతో ఈరోజు అమరావతి కూడా ఈరోజు ప్రపంచ సంస్థలని కుయ్యగొడుతున్నాయి. దేశంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలు, ఆరోగ్య విద్యా సంస్థలు, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, తర్వాత ఆరోగ్య సంస్థలు కానీ, పారిశ్రామిక కానీ పెద్ద పెద్ద అన్ని రంగాల్లో ఉండే సంస్థలు కూడా ఈరోజు అమరావతికి రావడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కు శుభ పరిణామం. అమరావతి ప్రాంతం అనేది ఒక అద్వితీయ నగరం కాబోతామని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దానికి ఇది మళ్ళీ భవిష్యత్తులో ఈ యొక్క సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీతో కేంద్ర ప్రభుత్వం చర్చించి మననే 28వ తారీఖు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే 3 రోజుల లోపలనే దేశ చరిత్రలో ఒక అసెంబ్లీ పంపించిన బిల్లును 3 రోజుల్లోనే కేంద్ర హోంశాఖ నోట్ తయారు చేసి ఒక చట్టబద్ధతను తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈరోజు 3 రోజుల్లోనే పార్లమెంటు చరిత్రలోనే బిల్లు అమరావతి బిల్లు ఆవశ్యకత కావడం, ఆ బిల్లు పోవడానికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్తో సహా బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధాని యొక్క ఆవశ్యకతను గుర్తించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపితే అప్పటికి కూడా ఈ ఇసుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మళ్ళీ B2 ప్లాన్ అనేటువంటి మూవీగా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మళ్ళీ ఒక ఫార్ములా తీసుకొచ్చాడు. దీన్ని తీసుకుంటే ఈరోజు దేశమంతా కూడా నవ్వుకుంటున్నారు. అయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధానికి చట్టబద్ధత వస్తూ ఉంటే సంతోషించేది పోయి ఈరోజు మళ్ళీ కూడా నీ యొక్క కుట్రలు బయట పెట్టడం, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కూడా అసెంబ్లీ ద్వారా రద్దు చేస్తానంటే ప్రేలాపలు పలకడం ఈరోజు జగన్ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరం ఏమంటే ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నది మనం చేసుకున్న దురదృష్టకరం. ఏది ఏమైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం, ఈరోజే రాజ్యసభలో కూడా ఇప్పుడే బిల్లు పాస్ అవడం అనేది ఆంధ్రప్రదేశ్ కోరిక చిరకాల కోరిక చట్టబద్ధంగా నెరవేరబోతా ఉంది. అందుకు సహకరించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈ బిల్లులకు సహకరించినటువంటి పేరు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు కూడా
ఈరోజు ఒక్కడ కేంద్రంతో ఈరోజు పార్లమెంట్లో అందరినీ ఒప్పించడానికి ఎవరెవరు సామర్థ్యం మేరకు వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమరావతి యొక్క ఆవశ్యకతను గుర్తిరిగే విధంగా వాళ్ళకి నచ్చజెప్పి అన్ని పార్టీలు మద్దతు కూడిగట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలకు, జనసేన బీజేపీ ఎంపీలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్కు ఒక చట్టబద్ధ రాజధాని శ్రీకారం చుట్టబోతుంది. ఎలాంటి భవిష్యత్తులో 20-30 సంవత్సరాల తర్వాత జగన్ లాంటి పిచ్చి నాయకులు వచ్చినప్పటికీ కూడా ఈ రాజధాని ఎవరు ఏం చేయలేరు. శాశ్వతంగా చట్టపరమైనటువంటి రాజధాని ఈరోజు ఆవిష్కర కృషి చేసినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని నిరంతరం పర్యవేక్షణ చేసినటువంటి గౌరవ మంత్రి లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత బీజేపీ నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.